1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే అండి. నమస్తే. సో శౌర్య గారు, మామూలుగా ప్రతిదానికి సింటమ్స్ అనేవి ఉంటాయంటారు. అవును. బట్ ఈ కార్డియాక్ అరెస్ట్ దగ్గరికి వచ్చేసరికి అప్పుడప్పుడే మనిషి ఇలా కుప్పకూలిపోవడం చూస్తూ ఉంటారు. సో దీనికి ఏమన్నా ముందుగా ఏమన్నా సింటమ్స్ ఏమన్నా ఉంటాయా? దాన్ని ఏమన్నా మనం పసిగట్టొచ్చా? ఇంకొకటి, ఇలా రాకుండా ఉండడానికి ఏమన్నా టెస్ట్లు చేయించుకొని ట్రీట్మెంట్ ముందుగానే మెడిసిన్ ఏదన్నా తీసుకుంటే దీని నుంచి బయటపడవచ్చా? అంటే ఇప్పుడు ముందు ఆయనకి ఏం ప్రాబ్లం లేకుండా సడన్‌గా హార్ట్ అటాక్ వచ్చిందని, అంటే సడన్‌గా అరెస్ట్ అయిపోయిందన్నది అయితే ఉండదు. అంటే ఆయనకి ఇంట్లో ఏమన్నా ఇబ్బంది వచ్చుండొచ్చు. ఆయన సరే చెస్ట్ పెయిన్ వచ్చింది కానీ ఎప్పుడు వచ్చేదేలే, లేకపోతే జిమ్‌లో చేసినది మజిల్ పట్టేసి ఉండొచ్చులే అని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు కూడా ఆ సిమ్టమ్స్ అన్నది. సో ఓన్లీ లెఫ్ట్ సైడే వస్తేనే గుండె నొప్పి, కుడి చేతిలో అవుతుంది అంటే గుండె నొప్పి కాదు అన్నట్టేం ఉండదు. ఏటిపికల్ సిమ్టమ్స్, టిపికల్ సిమ్టమ్స్ అని ఉంటాయి. టిపికల్ అంటే ఇప్పుడు మనకి సినిమాల్లో చూపించినట్టు గుండె పక్కన పట్టుకొని ఎడం చేయి లాగేస్తుందని అలా గుండె దగ్గర పిండేసుకొని కింద పడిపోతారు ఫాదర్ క్యారెక్టర్ అలాగా. అలా అది టిపికల్ సిమ్టమ్. ఏ టిపికల్ సిమ్టమ్ అన్నది ఎక్కిళ్ళు కూడా వస్తాయి. కొంతమందికి గ్యాస్ లాగా వస్తుంది, కొంతమందికి రైట్ చేయి లాగిద్ది, కొంతమందికి వీపు దగ్గర నొప్పి వచ్చిద్ది, కొంతమందికి జస్ట్ చెమటలు పడతాయి, జస్ట్ చెమటలే అలా కూడా ఉంటాయి. అది కూడా గుండెపోటు లక్షణాలే. అంటే అందరని కాదు, షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ కంట్రోల్ లేని వాళ్ళకి ఇవన్నీ కూడా గుండెపోటు లక్షణాలే. షుగర్ పేషెంట్స్కి ఎక్కువగా గుండెలో నొప్పి అన్నది ఏం రాదు. కొంచెం గుండె దడ పెట్టడం కానీ, ఆయాసపడడం కానీ, వాళ్ళు ఏమనుకుంటారంటే ఏజ్ అయిపోయింది కదా, ఆయాసం కామనే కదా అనుకుంటారు. బట్ అది గుండె నుంచి వస్తున్న సిగ్నల్స్ దట్ ఇంకా నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి. బట్ అవన్నీ ఇగ్నోర్ చేసేసరికి ఇంకా సడన్గా పెద్దగా అటాక్ రాగానే ఇంకా అప్పటికప్పుడు కుప్పగొలిపోతారు అనమాట. సో బేసిక్గా నా సజెషన్ ఏంటంటే అందరికీ సిపిఆర్ అయితే వచ్చి ఉండాలండి. ఆయన ఎప్పుడు ఎక్కడ పడిపోయినా పక్కన అతను సిపిఆర్ చేసుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయే ఛాన్సెస్ కన్నా కొంచెం బతికే ఛాన్సెస్ అట్లీస్ట్ 1 to 2% అన్నా పెంచిన వాళ్ళం అవుతాం. కంప్లీట్ రిడక్షన్ అని ఏముండదు, జస్ట్ ఆ రిస్క్ అన్నది తగ్గించవచ్చు. ఇంకోటి, హాస్పిటల్కి తీసుకెళ్ళాక ఫస్ట్ అసలు ఎందుకు అలా వచ్చిందని చూడడానికి మినిమం టైం అయితే పట్టిద్ది. అప్పటికప్పుడు హెల్ప్ చేయగలరేమో కానీ ఎందుకు వచ్చింది, ఇంకోసారి రాకుండా ఉండాలి అంటే అసలు కారణం ఏంటో తెలియాలి. ఓకే. అండ్ ఇప్పుడు ఎలా అంటే హెల్దీ లైఫ్ స్టైల్ పెట్టుకొని జిమ్ చేసుకుంటా ఉంటే హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి 90% ఛాన్స్ ఉంది. బట్ అన్నీ చేసాక కూడా 10% ఛాన్స్ అయితే ఎప్పటికీ ఉంటుంది, ఎంత కరెక్ట్గా చేసినా కూడా. జస్ట్ దట్ మీరు ఆ ప్రపోర్షన్లో పడకుండా ఉండడానికి హెల్దీగా ఉంటున్నారు అంతే. ఓకే. సో హార్ట్ అటాక్ని నేను కంప్లీట్గా ఎరాడికేట్ చేసేస్తాను అంటే అసలు అవ్వదు. ఇట్స్ ఆల్వేస్ దేర్. జెనెటిక్గా ఉంది. ఒకవేళ జెనెటిక్గా లేకపోయినా ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి ఏ ఏజ్లో అంటే ఆ ఏజ్లో వచ్చేస్తుంది కాబట్టి కొంతమంది అంటూ ఉంటారు, ఈ టెస్ట్లు చేయించుకోండి ఇక్కడ తెలుస్తుంది, సో ముందుగానే మీరు జాగ్రత్తగా ఉండొచ్చు అని అంటూ ఉంటారు. ఏ టెస్ట్లు చేయించుకుంటే బెటర్ అంటారు? బేసిక్గా అయితే మేము చెప్పేది అయితే ఈసీజీ ఒకటి చెప్తాము, 2D ఎకో అండ్ లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉందన్నది, అండ్ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇవన్నీ రెస్టింగ్ కండిషన్స్లో బాగానే ఉంది అంటే లైక్ ఇప్పుడు మనం ఇద్దరం కూర్చున్నాం, ఆ టైంలో అంతా బాగానే ఉంది అంటే ఇట్స్ ఓకే. అండ్ థ్రెడ్మిల్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే ఎలా అంటే కొంచెం వేగంగా నడిచినప్పుడు గుండె ఎంత తట్టుకుంటుంది అన్నది కూడా చూస్తారు. బేసిక్గా నేను చూసిన వాళ్ళలో కొంతమంది ఆ థ్రెడ్మిల్ టెస్ట్ నార్మల్ వచ్చినా కూడా హార్ట్లో బ్లాక్స్ ఉండడం చూశాను. సో అట్లాంటి కేసెస్ చాలా రేర్. లైక్ 100 మెంబర్స్ టీఎంటీ చేశారనుకోండి, ఒక 100 మెంబర్స్కి టీఎంటీ నార్మల్ వచ్చింది, అందులో బ్లాక్స్ ఉండడం అన్నది చాలా రేర్. అంటే 2 to 3 కేసెస్ అందులో కూడా పాజిటివ్ వస్తాయి. మరి అదేమైంది అంటే జస్ట్ 99% రెడ్యూస్ చేస్తున్నాం అంతే మనము రిస్క్ అన్నది. సో ఒక టెస్ట్ అంటూ చెప్పలేం, ఒక కాంబినేషన్ ఆఫ్ టెస్ట్లు అయితే చేయించాలి. అండ్ జెనెటిక్ టెస్ట్ అవన్నీ అయితే నేను సజెస్ట్ చేయను, ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ టు బి ఆనెస్ట్. లైక్ 25,000 to 50,000 ఉంటుంది. అంత టెస్ట్ అందరు చేసేసుకొని నెగిటివ్ రావడం ఈజ్ నాట్ కరెక్ట్. సో మీకు ఏమైనా ఛాన్స్ ఉంది ఆ పేషెంట్ అంటే లైక్ మాకు ఫ్యామిలీ హిస్టరీ ఉంది, మేనరికం పెళ్లి జరిగింది, సో మాకు మా మేనమామ వాళ్ళు అలా చనిపోయారు, సో అది డౌట్ ఉంది అంటే మేబీ ఆ బేబీకి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయి అంటే చేయిస్తే సరిపోతుంది. జెనెటిక్ టెస్ట్ మేము చేస్తాం కానీ మాకు ఆ ఫ్యామిలీ హిస్టరీ కూడా సపోర్టింగ్గా ఉండాలి, అప్పుడే జెనెటిక్ టెస్ట్ చేయడానికి ఏమన్నా రీజన్ ఉంటుంది. ఉట్టికే నాకు వచ్చారు కదా పేషెంట్లు అందరికీ చేసేస్తానంటే మాత్రం దట్ ఈస్ నాట్ కరెక్ట్. మామూలుగా కొందరు ఇళ్లలో చూస్తుంటాం, ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది, వాళ్ళ ఫాదర్ హార్ట్ అటాక్తోనే చనిపోయారని వింటాం. వాళ్ళ కొడుకులు కూడా ఎవరైనా చనిపోయారు అంటే వాళ్ళ హార్ట్ అటాక్తోనే చనిపోయింటారు. సో ఫాదర్కి ఉంది కాబట్టి ఖచ్చితంగా కొడుకుల్లో ఒకరికన్నా వస్తుంది అనేది విన్నాను, నిజమేనా? ట్రూ, వెరీ ట్రూ.
హెరిడిటరీగా రావడం అన్నది ఉంటుంది. అది కొలెస్ట్రాల్ అలా గుండె నరాల్లో పేరుకుపోతూ ఉంటదనమాట. అది ఇంకా ఫాదర్‌కి వాళ్ళ ఫాదర్‌కి కూడా ఉంది అంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఆఫ్ బ్లాక్ ఎక్కువుంటది. సో, వాళ్ళు యాంజియోగ్రామ్ వర్క్ కూడా చేసేస్తాం మేము కొంతమందికి. అంటే లైక్ యాంజియోగ్రామ్ కూడా చేసి ఒక మీకు బ్లాక్స్ ఈ లెవెల్‌లో ఉన్నాయి. సో, మీరు ఈ లైఫ్ స్టైల్, ఈ మెడికేషన్స్ ఇవన్నీ వాడితే యూ విల్ బి ఒక 95% సేఫ్ జోన్‌లోనే ఉంటారు. వాడుతున్నా కూడా మీకు ఆ 5% గ్యారంటీ మేము ఇవ్వలేము. జస్ట్ రిస్క్ తగ్గించడం వరకే. ఎప్పుడైనా సరే 100% గ్యారంటీ అన్నది ఎందులోనూ ఉండదు. సో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అంటే ఫాదర్కి వచ్చింది అంటే 100% కొడుకులకు వచ్చే ఛాన్స్ ఉంటుందా? అది కూడా పర్సంటేజ్ ఉంటుందా? అది కూడా పర్సెంటేజే అండి. అంటే లైక్ హై ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ అంటే Getting. లైక్ పక్కా ఫాదర్‌కి ఉంది అంటే కొడుకుకి హై ఛాన్స్ ఉంటది. ఓకే. లైక్ ఒక 4 కొడుకులు ఉన్నారనుకోండి అందులో ఇద్దరికైతే పక్కా ఉంటది. ఇద్దరు కొడుకులు ఉన్నా కూడా ఖచ్చితంగా ఒకరికన్నా వస్తది అందులో. వస్తది. సో అంటే వీళ్ళు ముందుగానే వచ్చి ఇలా మా ఫాదర్కి ఉంది అంటే ఏ ఏజ్ నుంచి వీళ్ళు డాక్టర్ దగ్గర చూపించుకుంటూ టెస్టులు చేయించుకుంటూ టెస్ట్లకు చెకప్కి వస్తే బెటర్ అంటారు? మిడిల్ ఏజ్ లైక్ 30 నుంచి ఇట్స్ ఫైన్. ఓకే. కానీ ఇప్పుడున్న సినారియోలో అయితే 25 నుంచి ఇఫ్ దే గెట్ హెల్త్ చెకప్ డన్ ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ 2 years ఇట్ విల్ బి ఫైన్. మీకు అర్థమవుతుంది. సో డాక్టర్ దగ్గర ఎవ్రీ 1 ఇయర్కు రావాలా? యా Every బెటర్. వచ్చి టెస్ట్ ఇలా చెప్పాలి, ఇలా అవును. మా ఫాదర్కి వచ్చిందండి, నాకు కూడా వచ్చే అవును. ఛాన్స్ ఉందని వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఇంటిమేట్ చేయాలి. చెప్పాలి. అప్పుడు మీరు దాని తగ్గట్లు టెస్టులు రాస్తారు. Yes. నిజంగా ఎంత బాధ వేస్తుందంటే అవును. అలా ఉన్నట్టుండి ఒక మనిషి ఫ్యామిలీలో వెళ్ళిపోతున్నారు అంటే అది తట్టుకోలేమన్నమాట. సో ఎవరికైనా అండి సరే మా ఫాదర్కి వచ్చింది, మా ఫాదర్ ఇలా వెళ్ళారు అన్న ప్రతి ఒక్కరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా చూపించుకోండి. True. థ్యాంక్ యూ అండి.